సో, 100%లో 95% మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అనేది చూస్తున్నారు. ఈ ఆప్షన్స్ మీద మనము ఆడియన్స్ మీద క్లిక్ చేసుకోవాలి. ఆడియన్స్ మీద క్లిక్ చేసుకొనేసిన తర్వాత చూసారు కదా! 78% మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసారు. అలాగే 21% మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అనేది చూసారనమాట. సో, మనము అక్కడ రిక్వెస్ట్ కూడా చేసుకోవచ్చనమాట. వాళ్ళ ఛానల్‌లోకి వెళ్ళేసి సో, మనం రిక్వెస్ట్ చేసుకుంటే ఎంతో కొంత మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం కూడా ఉంటది. హాయ్ గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి సో, 100%లో 95% మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అనేది చూస్తున్నారు. సో, మనము వైటీ స్టూడియోలో ఆరాంగా చెక్ చేసుకోవచ్చనమాట ఇలా. సో, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరెవరు మన ఛానల్‌ని చూస్తున్నారు, అలాగే ఎంతమంది మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోస్ అనేది చూస్తున్నారు అనేసి వైటీ స్టూడియోలో ఆరాంగా చెక్ చేసుకోవచ్చనమాట. సో, 90% మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అనేది చూస్తున్నారు. ఓన్లీ 5% మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. ఇప్పుడు మనము ఎలా తెలుసుకోవాలి వైటీ స్టూడియోలో అనేసి చూద్దాం. ఫస్ట్ అయితే మనము వైటీ స్టూడియోలోకైతే వెళ్ళాలి. మనము వైటీ స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డాష్‌బోర్డ్, కంటెంట్, అనలిస్టిక్, కామెంట్స్ ఇవన్నీ మనకి కింద ఆప్షన్స్ కనపడుతున్నాయి కదా! ఇక్కడ మనము అనలిస్టిక్ మీదకి వెళ్ళాలనమాట. సో, అనలిస్టిక్ ఆప్షన్ మీద ఒత్తేసిన తర్వాత మనకి ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతది. ఇక్కడ ట్రెండింగ్స్, వ్యూవర్స్, కంటెంట్, ఆడియన్స్ అనేసి పైన కూడా మనకి ఆప్షన్స్ కనపడుస్తున్నాయి కదా! ఈ ఆప్షన్స్ మీద మనము ఆడియన్స్ మీద క్లిక్ చేసుకోవాలి. ఆడియన్స్ మీద క్లిక్ చేసుకొనేసిన తర్వాత కిందకి మనము రోల్ చేసేసేయాలి. కిందకి రోల్ చేసేసిన తర్వాత మనకి చాలా ఆప్షన్స్ అనేది ఉంటాయి. ఇక్కడ మనకి వాచ్ టైమ్ ఫ్రమ్ సబ్స్క్రిప్షన్స్ అనేసి ఉంది కదా! సో, దాని మీద మనము క్లిక్ చేయాలనమాట. వాచ్ టైమ్ ఫ్రమ్ సబ్స్క్రిప్షన్స్ ఉంది కదా! సో, దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేస్తే మనకి అరంగా ఎంతమంది మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారనేసి తెలుసుకోవచ్చనమాట. ఇక్కడ కూడా సేమ్ మనకి 70, 28, 90, 365 అని ఉంది కదా! అంటే వారంలో ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు, 28 డేస్‌లో ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు, 90 డేస్‌లో ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు, అలాగే 365 డేస్‌లో ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు అనేసి మనం ఇక్కడ కూడా తెలుసుకోవచ్చనమాట. ఇక్కడ చూడండి నాకు వారంలో సో, 96% మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసారు. అలాగే 3% మాత్రమే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మరీ చూసారనమాట. సో, ఇక్కడ కూడా 365 డేస్‌లో కూడా ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకొని చూసారు అనేసి కూడా తెలుసుకోవచ్చనమాట ఇక్కడ. చూసారు కదా! సో, మన ఛానల్‌ని 96% మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సో, మన ఛానల్‌ని చూస్తున్నారనమాట. సో, ఇంకా 365 డేస్‌లో ఎంతమంది చూసారో చూడండి. 365 డేస్‌లో 78% మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసారు. అలాగే 21% మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అనేది చూసారనమాట. సో, 365 డేస్‌లో. ఇలా మనము చెక్ చేసుకొనేసి ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారో, ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో అనేసి మనము ఇక్కడ చెక్ చేసుకొనేసి మనము అక్కడ రిక్వెస్ట్ కూడా చేసుకోవచ్చనమాట. వాళ్ళ ఛానల్‌లోకి వెళ్ళేసి సో, మనం రిక్వెస్ట్ చేసుకుంటే ఎంతో కొంత మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం కూడా ఉంటది. ఇంకా చూసారు కదా! సో, ఇలా అయితే మనం నారంగా చెక్ చేసుకోవచ్చనమాట. మన ఛానల్‌ని ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారో, అలాగే ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అనేది చూస్తున్నారో అనేసి ఇలా తెలుసుకోవచ్చనమాట మనము వైటీ స్టూడియోలో. ఇంకా సో, చూసారు కదా గైస్! ఇలా అయితే మనము తెలుసుకోవచ్చు వైటీ స్టూడియోలో ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు అనేసి ఇలా చెక్ చేసుకోవచ్చు వైటీ స్టూడియోలో. మీరు కూడా ఇంకా వైటీ స్టూడియోలో ఇలా అయితే చెక్ చేసుకోండి. సో, మీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎంతమంది చూస్తున్నారో అనేసి సో, ఇలా ఆరాంగా చెక్ చేసుకోవచ్చనమాట. మనము మన ఛానల్‌ని ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో అనేసి మనము చూసుకునేసి సో, వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే గనక ఎంతో కొంత మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని చూసే అవకాశం ఉంటది. ఇలా మీరు కూడా సో, చెక్ చేసుకొని ఎంతమంది మీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు అనేసి తెలుసుకొని ఎంతో కొంత రిక్వెస్ట్ చేస్తే గనక మీ ఛానల్‌లో సబ్స్క్రైబర్స్ పెరిగే అవకాశం కూడా ఉంటది. ఇంకా ఇది గైస్ ఈరోజు వీడియో అయితే చూసారు కదా! సో, తప్పకుండా మీకు ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇక నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.